లేచి స్వరములు చాలని ప్రేమనిది, పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. స్వరములు చాటి నిన్ను కౌగులించి పెంచిన కన్నాడు కంటే నిన్నైన ప్రేమ, వానిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించే ప్రేమ, తొలగించును ప్రేమ. ప్రేమ 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 యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణ ఇది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచెనా, మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచెనా, మేలులతో నింపి అద్భుతము చేసి, మేలులతో నింపి అద్భుతము చేసి క్షమించుడు నేర్పించుడు ప్రేమ, క్షమించుడు నేర్పించుడు ప్రేమ, శాంతితో నిన్ను నడిపించిన ప్రేమ. ప్రేమ 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 యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, కరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ.
ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణం ఇచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలం మనం దేవునిని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన ద్వారా ఆత్మ సంబంధమైన మరి ఒక సందేశాన్ని వినేదానికై మన ఆత్మలు సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటను బట్టి మన జీవితాలను మలచుకునే మనసు, నేర్చుకునే మనసు, మరి దానిని కొనసాగించేటువంటి మంచి హృదయం దేవుడు మనకు దయచేయలోకన ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి గుడివాన్ని ఘనమైన ఉన్నతమైన నామమున దాస్తతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మల ఈ ఉదయకాలంలో మేమంతా దేవా తండ్రి ఏ విధంగా కూడి స్తుతించి ఆరాధించి కనపరచుటకు నువ్వు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము తండ్రి. తండ్రి అదేవిధంగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా దేవా పాస్టర్ గారు వాక్యం చెప్పుచుండగా నా దేవా వాక్యం చేతి ప్రతి ఒక్కరి హృదయంతో మాట్లాడిన దేవా ఎక్కువ హృదయంతో ఎక్కువ వాక్యము నా దేవా ఆ యొక్క వాక్యంతో నా దేవా మాట్లాడండి. మీరే మాతో మాట్లాడండి దేవా. మా జీవితాల్లో నా దేవ వాక్యం విని నా దేవా తండ్రి ఆ యొక్క వాక్యం బట్టి నా దేవా మా జీవితాల్లో మా హృదయాల్లో నా దేవ ఏమైనా నా దేవ మిస్టేక్స్ ఉంటుంది సరి చేసుకున్న దేవా ప్రతి ఒక్కటి మా దేవ మేము నేర్చుకుని మార్చుకుని నా దేవ ముందుకు నడవడానికి సహాయం దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ నా తండ్రి వాక్యం చేత మాతో మాట్లాడండి దేవా. మా జీవితాల్లో ప్రతి ఒక్కటి నా దేవ మార్చుకున్నట్లు సహాయం దయచేయండి దేవా. అయితే దినం నేర్చుకునే వరంగా నేర్చుకునే హృదయం మాకు అనుగ్రహించండి దేవా. పరిశుద్ధాత్మ నా దేవా ఇప్పుడు కూడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. ఇంకా నా దేవా అనేక మంది నా దేవా రావడానికి సహాయం దయచేయమని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు వాక్యం చెప్తుంది. పాస్టర్ గారిని దీవించి కుటుంబాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవా. పాస్టర్ గారి దేవా మాతో మాట్లాడండి దేవా సహాయం దయచేయమని విషయాన్ని చేసిన చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు అడిగి పెట్టుకుంటుంది నాము తండ్రి. ఆమేన్. 14వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. అక్కడ చాలా సింపుల్ వర్డ్ మనం చూస్తాం. ఎవరైనా చదవండి. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. రైట్, థ్యాంక్ యూ. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వారు ఒక కీర్తన పాడి, అంటే అంతకు ముందే వారు మేడగది అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ రొట్టెను తీసుకోండి, ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోండి అని తన శిలువ మరణం శరీర రక్త మాంసములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శిష్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత మరి యూద ఇస్కరియోతు అందులోంచి వెళ్ళిపోయాడు. ఆ రొట్టె ముక్క పుచ్చుకొని వాడు వెళ్ళిపోయాడు అని బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఇక వాళ్ళు మరి ఒక కీర్తన పాడుకొని ఒలీవల కొండకు బయలుదేరి వెళ్ళారట. చూసారా ప్రియులారా, ఒలీవల కొండకు వెళ్ళారు. ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళారు? అది ఆ రోజే వెళ్ళారా? ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది. సిలువ మీదకి ఆయన వెళ్ళవలసి ఉంది, పెద్ద శ్రమ వచ్చింది. ఆ రోజే ఒలీవల కొండకి ఆయన వెళ్ళాడా అంటే కాదు. ఆయన మీరెవరైనా ఒకరు దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తున్నాం. లూకాసు వార్త 22:39. ఇంకొకరు యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. గారు ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా. లూకాసు వార్త 22:39. ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున
ఒలీవల కొండకు వెళ్ళను. వాడుక చొప్పున అంటే ఇప్పుడు మనం ఇందా చదివామే, ఇప్పుడు ఏదో శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది గనక ఒలీవల కొండకు వెళ్తలా, ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. సింపుల్. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాడు. బిడ్లారా, తరచుగా ఆయన ఒలీవల కొండకు వెళ్తున్నాడు. అందులో భాగంగా ఇవాళ కూడా ఒలీవల కొండకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఒలీవల కొండలో ఏం చేస్తున్నాడు? రాత్రంతా గడిపాడని ఉంటుంది ఒక చోట, లోక సువార్తలోనే 21:37లో. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయనకి అక్కడ ఏం పని? బిడ్డలారా, నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవునితో ఏకాంతముగా ఆయన గడుపుతున్నాడు. ఇంకా ముందుగా ఇంకా కొంచెం క్లియర్గా చెప్పాలంటే దేవునితో కలిసి ఆయన తన యొక్క ప్రణాళికలో ముందుకు సాగుతూ ఉన్నాడు. నేను నిన్న ఈవేళ మన అంశం గురించి నేను మీతో పంచుకున్నాను. అదేంటంటే సత్ఫలితాలనిచ్చే శ్రేష్టమైన ప్రార్థన అని. సత్ఫలితాలనిచ్చే శ్రేష్టమైన ప్రార్థన. ప్రియులారా, ఆల్ నైట్ ప్రేయర్ మనకు తెలుసు, ఉపవాస ప్రార్థన మనకు తెలుసు, మరి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు మనం ప్రార్థనలో పెట్టాం. ఎస్, ఇంకా కొంతమంది అయితే 7 వారాల ప్రార్థన అని, 14 వారాల ప్రార్థన అని, లేదంటే ఇంకా రకరకాలు. ఇప్పుడు మనం చేసేది కూడా లెంట్ డేస్ ప్రేయర్ అని. ఇవన్నీ ఒక ప్రార్థనకి పునాది కావాలి. ఇప్పుడు ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి లెంట్ డేస్ కూడా ఒక ప్రార్థనకి పునాది అవ్వాలి. ఒక ప్రార్థనకి, ఉపవాస ప్రార్థన అయినా, ఆల్ నైట్ ప్రేయర్ అయినా, మరి ఇంకే ప్రేయర్ అయినా ఈ ప్రేయర్స్ అన్నీ ఒక ప్రార్థనకి పునాది కావాలి. ఆ ప్రార్థన ఒలీవల కొండ మీద యేసయ్య ప్రతిరోజు చేసిన ప్రార్థన. దీన్నే మన భాషలో అనుదిన ప్రార్థన. అన్నిటికంటే శక్తివంతమైన సాధన అనుదిన ప్రార్థన. అన్నిటికంటే దేవునికి ఇష్టమైన నివేదన అనుదిన ప్రార్థన. ప్రార్థన మళ్ళీ పూజా పురస్కారాలు కాదు. మన సహోదరులు ప్రతిరోజు పూజ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మనం ఒక రంజాన్ మాసంలో ఉన్నాం. మన తోటి మిత్రులు ప్రతిరోజు నమాజు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మనం చెప్పుకునేది లేదా దేవుడు కోరుకునేది ప్రతిరోజు చేయాల్సే పూజ, క్రతువు, నమాజు ఇవి కాదు, ప్రార్థన. ఏంటి ప్రార్థన? ఒలీవల కొండలో చేసిన ప్రార్థన. ఏంటి అక్కడ చేసింది? స్పెండ్ విత్ గాడ్, దేవునితో సమయాన్ని గడుపుట. ఏదో మమా అని గమ్ముకుని ఇవాళ లేవాలి గనక లేచి చేయాలి గనక మమా అనిపించుకోవడం కాదు. అది కాదు, ఆ ప్రార్థన కాదు శ్రేష్టమైన ప్రార్థన. దేవునితో సమయాన్ని గడపడం, దేవునితో మన యొక్క ఆత్మను లీనపరుచుకోవడం. సింపుల్. అంటే ఆయనతో మనం గడపడం. ప్రభువా, నా దేవా, నన్ను ఏం చేయమంటావు స్వామి? నేను వెళ్ళేది కరెక్ట్గానే ఉందా? నేను దీనిలోంచి బయటపడాలా అని మనం చాలా సమయాన్ని గడపాలి. అది నేను చెప్పేది. ప్రార్థన అంటే ఈ ప్రార్థన, దేవునితో సమయాన్ని గడపడం. దేవుడు చాలా ఇష్టపడతాడు అనమాట ఆయనతో సమయాన్ని గడపడం. అంటే స్పెండ్ విత్ గాడ్, క్వైట్ టైం అంటారు. ఈ రోజుల్లో అది మనకి చాలా తక్కువ అయిపోయింది. అది లేకపోవటం వల్లే మనం చాలా నష్టపోతాం కూడా. అది ఉంటేనే మనం చాలా సత్ఫలితాలు ఇస్తాం. ప్రార్థన, అనుదిన ప్రార్థనను నేను దేంతో పోల్చుకుంటున్నానంటే మన నోట్లో ఉన్న లాలాచలం. ఈ నోరు ఎప్పుడు ఎండిపోకూడదుగా, ఇది ఎప్పుడు వెట్గా ఉండాలిగా, తడిగా. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది.
ఇది ఎండిపోతే క్షణం కూడా మనం తట్టుకోలేంగా, వెంటనే నీళ్ళు తీసుకొని నీళ్ళు తాగేస్తాం. అంటే నోరు ఎప్పుడు తడిగా ఉండాలి. నీళ్లు కనబడకూడదు కానీ తడిగా ఉండాలి. అలాగే కళ్ళు, మన కళ్ళు కూడా చూసారా, మన కళ్ళల్లో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. అవి బయటికి రావు కానీ వాటర్ ఉంటుంది. కళ్ళు కూడా ఆరిపోకూడదు. ప్రియరా, ప్రార్థన అంటే అది ఎప్పుడు టచీగా ఉండాలన్నమాట. అనుదిన ప్రార్థన ఎప్పుడు కూడా మనల్ని తేమగా ఉంచుతుంది. ఎప్పుడు కూడా మనల్ని ఈ గువ్వ కళ్ళు లాగా ఒక కన్నీటి జార మన కళ్ళలో ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కంటికి ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఒకసారి వెళ్ళా, ఎప్పుడో ఏదో పని మీద వెళ్తే ఏదో టెస్ట్ చేసుకోమంటే కళ్ళుకి టెస్ట్ చేయించుకుంటే ఆ డాక్టర్ గారు అన్నాడు, ఒక కన్ను ఆరిపోతుంది అన్నాడు. ఆరిపోవటం ఏంటి నాకు అర్థం కదా. అంటే వాటర్ డ్రై అయిపోతుంది, ఆటోమేటిక్గా కన్ను మీకు పని చేయకుండా పోతుంది. నేను కొంతమందిని ప్రాణాపాయ దశలో హాస్పిటల్కి తీసుకెళ్తుంటాం కదా. ఒక కుర్రాడు గురించి మన కౌతురం, ఆ కుర్రాడు ప్రస్తుతం లేడు కానీ ఆ కుర్రాడు గురించి రాయబడిన మాట ఏంటంటే, అతని బ్రెయిన్ ట్యూబ్ కన్ను ముయ్యబడలా, అది తెరిచే ఉంది, అది మోయడానికి కుదరలా. అది తెరిచే ఉండటం వల్ల ఏమైందంటే ఆ కన్ను ఆరిపోయింది. ఆ తర్వాత ఆ కన్ను కనబడకుండా పోయింది. ఆయన బ్రతికుండగానే ఒక కన్ను పూర్తిగా పనిచేయలేదు. అప్పుడు ఏంటి కారణం? ఆ కంట్లో ఏం పొడుచుకోవాలా, ఆ కంటికి ఏమి జబ్బు రాలా, ఆ కన్ను కనబడకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆ కన్ను డ్రై అయిపోయిందండి. సహోదరులారా, మన ఆత్మీయ జీవితం డ్రై అయిపోకూడదు. అంత మాత్రం నువ్వు నీళ్ళతో కుమరించి పడక్కర్లా, కానీ నోరు తడిగా ఉండాలి, నాలుక తడిగా ఉండాలి. అది దేవుడు పెట్టిన సిస్టమ్. కన్ను తడిగా ఉండాలి. అప్పుడే ఈ రెండు పని చేస్తాయి. ఈ రెండు పని చేస్తేనే జీవితం ముందుకెళ్తుంది. నన్ను అడిగితే ప్రార్థన అంటే అది. మళ్ళీ పూజ అంటే ఇది కాదు. పూజ మడి కట్టుకోవడం, ప్రతిరోజు చేసే పూజలు చూస్తే మనకు ఆశ్చర్యం అయిపోద్ది. ఒకసారి ఓరు నాయన మనం ఇలా చేయగలమా అనిపిస్తుంది. అది కాదు, ఆ క్రతువు కాదు, ఏమంటారు ఆ పోర్షన్ అప్పచెప్పడం కాదు. మా ఇంటి పక్కన మేము ఒక్క కొద్ది రోజులు హాస్టల్లో ఉన్నా. నేను హాస్టల్లో ఉంటే సాయంత్రం 6 భోజనాలు పెడతారు కదా. భోజనాలు అందరి ప్లేట్లో అన్నం పెట్టేదాకా ఎవడో తినకూడదు అంటే చూస్తూ ఉంటాం. అన్నం పెట్టిన తర్వాత ప్రార్థన అంటాడు వార్డెన్ గారు. అనగానే అందరు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన. ఏం ప్రార్థన తెలిసిన? దేవా ఈ భోజనంబును దీవించి మాకు బలమును వసంగునట్లు చేయుమని ప్రార్థించుచున్నాము, ఆమెన్. అయిపోయింది. క్రతువు చూసారా? అది ఇప్పటికీ గుర్తుంది నాకు. అంటే అదొక మంత్రం, అదొక పూజ, అదొక ఏమంటారు దాన్ని, ఒక కట్టడి, ఒక క్రమం. ఓకే, దట్స్ ఆల్. కాదంట్లా. ఇంతకంటే క్రమంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకంటే కఠినమైన సాధన చేసేవాళ్ళు భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళతో మనం ఎక్కడ పోల్చుకుంటాం? మనం అలా చేయలేం. బట్ అది కాదు. ఆ క్రమం, ఆ క్రతువు దేనికి దారి తీయాలి అంటే ఒలీవల కొండకు దారి తీయాలి. ఏంటి ఒలీవల కొండలో ఏం జరుగుతుంది? జీసస్ స్పెండ్ విత్ గాడ్. దేవునితో టచ్లో ఉండదు, ఆయనతో మాట్లాడు. నేను అనేది అది. ప్రయాణం పొద్దున్నే లేవగానే చేసుకునే ప్రార్థన ఓకే, పడుకునే ముందు ప్రార్థన ఓకే, దాన్ని ఏమంటారు ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన ఓకే, ప్రతి పని మొదలెట్టేటప్పుడు ప్రార్థన, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన, ఇరుకొచ్చినప్పుడు ప్రార్థన ఓకే 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 ఓకే. ఇవన్నీ దేనికి దారి తీయాలి? స్పెండ్ విత్ గాడ్. దేవునితో గడపడానికి దారి తీయాలి. యేసు ప్రభు అంట శిష్యుల్ని కొంతమందిని పిలిచాట సేవ ప్రారంభంలో. ఆ శిష్యులు పిలిచేటప్పుడు ఎందుకు పిలిచాట? ఆయన తనకిష్టమైన వారు కొండ ఎక్కి కూర్చొని ఆయన తనకిష్టమైన వారిని పిలవగా వారు వచ్చి ఆయన వెంబడించిరి. ఎందుకట? వారు తనతో ఉండుటకు. ఎస్, తనతో ఉండుటకు. తర్వాత ఆయన చెప్పిన పని చేయుటకు. ముందు ఆయన తనతో ఉండుటకు. ఎస్ ప్రియులారా,
దేవుడు యేసు ప్రభు తన బిడ్డలను ఆయన మొట్టమొదటి కోరింది ఏంటంటే, నాతో ఉండండి, నా మనస్సు నెరగండి, నా హృదయానికి దగ్గరగా ఉండండి, నాతో టచ్గా ఉండండి, తేమగా ఉండండి, తడితడిగా ఉండండి అని చెప్తున్నాడు. 2 మేళ్ళు ఉంటాయి ఇందులో ఆత్మీయంగా, తర్వాత మేళ్ళు చెప్తా. ఆత్మీయ మేళ్ళు 2 ఉంటాయి. ఏంట 2 తెలిసిన? ఎప్పుడైతే అనుదిన ప్రార్థనలో, ఒలీవల కొండ ప్రార్థనలో ఒక విశ్వాసి ఎప్పుడు దేవునితో టచ్లో, అంటే మాట్లాడుతూ యాకోబుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక నిచ్చెన వేయబడింది. ఎక్కడికది? ఆకాశానికి. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుంది? ఎక్కుచూ దిగుచు. ఇది టచ్గా ఉన్నటువంటి, ఇది అనుదిన ప్రార్థనకు దారి తీయాలి. ఇప్పుడు ఈ 47 రోజులు తెల్లవారుజామున సేవకుడు లేచి ఇవన్నీ ఏర్పాట్లు చేసి మిమ్మల్ని కూడా లేపి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే దీనికి దారి తీయాలి. ఏంటి? ఇది అలవాటు అయిపోవాలా. ఇది దేవా, ఇప్పుడు శిలువ మీద వేలాడుతున్న యేసుతో మాట్లాడుతున్నాం కదా, ఆయన ఎందుకు మరణించాడో మాట్లాడుతున్నాం కదా. ఆయన ఏమన్నాడు? నా గురించి ఏడవకండి, మీ గురించి. ఏంటి మీ గురించి అంటే, ఇది మనకు ఒక దైనందిన జీవితంలో ఒక చక్కటి అనుభవం అయిపోవాలన్నమాట. యు ఆర్ ఆల్వేస్ టచ్ విత్ గాడ్. నేను మళ్ళీ చెప్తున్నా, నోరు తడిగా ఉన్నట్టుగా ఎప్పుడు దేవునికి మనకి బంధం అలా ఉండాలి. అలా ఉంటే 2 మేళ్ళు అండి. ఆత్మీయంగా 2 మేళ్ళు. ఆత్మీయంగా వర్ధిల్లితేనే అన్ని విషయాలు చాలా ఉన్నాయి. చెప్పే ముందు నేను ఆత్మీయ మేళ్ళు చెప్పాను. నెంబర్ 1, ఎప్పుడు దేవునితో మనం టచ్ లో ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడు. ఈ దేవునికి ఇష్టమైన బలి, నేను స్తోత్ర బలి అని పెట్టాను చూడండి. అందులో స్తోత్ర బలి ఏంటి? స్తోత్ర బలి స్తోత్రాలు చెప్పడం మాత్రమే కాదు. 1000 స్తోత్రాలు, 2000 స్తోత్రాలు ఈ మధ్య బుక్కులు కూడా ప్రింట్ వస్తా ఉన్నాయి. యూట్యూబ్ లో కూడా వస్తావు. స్తోత్రం. ఎస్, ఓకే, ఇట్స్ వెరీ హ్యాపీ, ఇట్స్ ఫైన్. బట్ అసలు ఆయనకి ఇష్టమైన బలి ఏది? క్లియర్ గా రాయబడింది. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. ఇది ఎల్లప్పుడూ మనం కలిగి ఉంటాం. ఎల్లప్పుడు ఇది మనం కలిగి ఉంటాం. అంటే ఆల్వేస్ మనం దేవునికి ఇష్టమైన బలిని అర్పిస్తాం అన్నమాట. వా, ఎందుకంటే ఏం కావాలా? రెండవది, ఎప్పుడు దేవునితో మాట్లాడేవాళ్ళు, అయ్యా ఏం నాయనా అంటే, ఒక తల్లి చుట్టూ పిల్లాడు తిరుగుతాడే, ఒక తండ్రి చుట్టూ ఒక కూతురు, బుడ్డ కూతురు తిరుగుతూ ఉంటుంది అనుక్షణం 24 గంటలు. ఎక్కడున్నాడు డాడీ? ఎప్పుడు వస్తావు డాడీ? రా డాడీ. అర్ధరాత్రి పడుకున్నా కూడా తలుపు చప్పుడైతే టక్కల నుంచి డాడీ వచ్చాడా అంటదే పిల్ల. ఓ పిల్లాడు మమ్మీ 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 అంటాడు, చూసావా? ఆ చిన్న పిల్లాడు మనస్తత్వం ఎల్లప్పుడు మనం కలిగి ఉంటాం. బైబిల్ రాయబడిన మాట ఏంటండి? మీ మనసు మారి చిన్న బిడ్డల వంటి వారైతేనే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ 2 ఆత్మీయ మేళ్ళు పిల్లరా, చాలా మంది ఇవన్నీ ఈ 2 పోగొట్టుకుంటున్నారు. ఎన్నో ఉన్నాయి. అసలు దీర్ఘ ప్రార్థనలు ఉన్నాయి. పెద్ద నాలాగా ప్రసంగికులు ఉన్నారు, మంచి పాటగాళ్ళు ఉన్నారు, ఆటగాళ్ళు ఉన్నారు, పోటుగాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దేవునికి కావాల్సింది ఎవరంటే ఆయనతో ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళు. ఒలీవల కొండకు ఆయనతో పాటు వచ్చేవాళ్ళు కావాలి. అనుదిన ప్రార్థనలో గడిపేవాళ్ళు కావాలి. అంటే అవి మనం ఎలా చేస్తాయి? విరిగి నలిగిన మనసు కలిగేటట్లుగా అది మనల్ని ఉంచుతుంది. ఆల్వేస్ మెత్తటి మనసు, స్మూత్ నేచర్. రెండవది, చిన్నపిల్లాడి మనసు, ప్రతిదానికి ఆయన మీద ఆధారపడేటువంటి మనసు, ఆయన అడుగు ముందుకు వేసే మనసు. ఆత్మీయ మేళ్ళు ఈ రెండు లేకపోతే మనం ఎన్నిట్లో వర్ధిల్లిన వ్యర్థమే. ఇది మనకు కావాలా? ఇప్పుడు నా ముందున్నటువంటి 15-16 కుటుంబాలకు నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, ఈ 47 రోజులు ఎందుకు పెట్టామంటే, మనం జీవితాంతం ఈ అనుభవం కలిగి ఉండటం కోసం ఊరికే నేర్పిద్దామనో లేకపోతే అలవాటు చేద్దామనో దేవుడు నన్ను ప్రేరేపించాడని నేను నమ్ముతున్నాను. బీ ఇన్ టచ్ విత్ గాడ్ ఆల్వేస్. అది అనుదిన ప్రార్థన, నిత్యము దేవుని సేవించే అనుభవం. ఇప్పుడు చూడండి, సహజంగా ప్రార్థన మనం ఎప్పుడు చేస్తాం? కష్టంలో బాగా ఎక్కువ ప్రార్థన చేస్తాం కదా. కష్టంలో మనం చాలా ఎక్కువ ప్రార్థన. నేను ఒక మాట చదివాను నిన్న,
ఏమన్నంటే ఒక చోట గుడి గోడల మధ్యలో ప్రార్థనలు వచ్చే ప్రార్థనల కంటే ఆసుపత్రి గోడల మధ్యలో వచ్చే ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి అంటాడు ఒక ఆయన. చూసారా? అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి, గుడి గోడల మధ్యలో వచ్చే ప్రార్థనల కంటే ఆసుపత్రి గోడల మధ్యలో వచ్చే ప్రార్థనలు ఎక్కువ ఉంటున్నాయి అన్నాడు. అంటే ఏంటి అర్థం? గుళ్ళో ఆదివారం బుధవారం ప్రార్థనలు, ఆసుపత్రిలో పడ్డామనుకో మనం వెళ్ళి అక్కడ ఎక్కువ ప్రార్థనలు చేస్తాం. మనం ఆసుపత్రి గోడల మీద ఎక్కువ ప్రార్థనలు జరుగుతున్నాయి అంట. ఎందుకు? ఆపద వచ్చింది కనుక, అవసరం వచ్చింది కనుక. ఎస్, ఓకే, ఆపద వస్తే దేవుణ్ణి అడగాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. ఎస్, ఎక్సలెంట్. అందులో బట్ 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 దానికంటే అది మనల్ని చాలా తేలిక చేసేది ఏంటంటే, ఆపదలు అవాంతరాలను చాలా తేలిగ్గా సులువుగా వాటంతట అవే ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయే ఒక ఉన్నతమైన అనుభవం ఏంటంటే ఆల్వేస్ బి టచ్ ఇన్ గాడ్. అనుదిన ప్రార్థన. ఒలీవల కొండ. యేసు ప్రభు ఏదో శిలువ మీదకి వెళ్లే ముందు ఒలీవల కొండకు వెళ్తలా, ఆయన అనుదినము వాడుక చొప్పున ఎవ్రీడే. యోహాను సువార్తలో మనం చదివాం కదా, అందరు ఎవరింటికి వాళ్ళు వెళితే ఈయన ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆల్వేస్ దేవునితో ఏకాంత సమయాన్ని గడుపుతున్నాడు. బ్రిల్లరా, ఈ చక్కటి ఏకాంత సమయాన్ని దేవునితో మనం కొంత సమయం గడుపుతున్నట్లయితే, ఇది అనుదినము మనం చేసినట్లయితే, బిడ్డా, అసలు మనల్ని దేవుడు ఎంతగా సరిచేస్తాడంటే అంతగా సరిచేస్తాడు. వీళ్ళ ఎన్నో శోధనలు, సమస్యలు, మరి సుడిగుండాలై మనల్ని మింగివేయాలని, ముంచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎస్, చేస్తాయి, తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ప్రయాణం లాంటిది. ప్రయాణం అయ్యే వెళ్ళేవాడికి ఎన్నో వస్తాయి, ఎన్నో ఎదురు వస్తాయి. రాకుండా ఎలా ఉంటాయి? రోడ్డు మీద నువ్వు ఒక్కడ ఉంటావా? నేను కూడా నైట్ అంతా ఓవర్ నైట్ డ్రైవింగ్ చేస్తుంటాం. ఒక్కోసారి మనం కూడా 2 సార్లు వెళ్ళొచ్చా కదా, కౌత్రం వెళ్ళొచ్చిన, హైదరాబాద్ టు కౌత్రం టు హైదరాబాద్ ఓవర్ నైట్ జర్నీ చేస్తుంటా. మనం కూడా రాజమండ్రి వెళ్ళొచ్చాం. నేను ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటా నైట్ 11-12 గంటలు బయలుదేరి తెల్లవారి 9-8కి నేను డ్రైవ్ చేస్తానే ఉన్నా, కన్ను మూయకుండా. నా ఒక్క కారే ఉంటుంది అంటే అక్కడ ఎన్నో వస్తుంటాయి. కొన్ని లారీలు అడ్డం వస్తుంటాయి, కొన్ని కార్లు ఎదురు వస్తుంటాయి, కొంతమంది నా ముందు వెళ్తుంటారు, మనుషులు వస్తుంటారు. ఎస్, ఎందుకని? ఇంట్లో కూర్చున్నాడికి ఏది అడ్రాదు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాను నేను, నాకేం అడ్రాదు. ఇప్పుడు మనకేం సమస్యలు ఉండవు. ప్రయాణం అయి వెళ్ళేవాడికి ఎన్నో వస్తుంటాయి, రాకుండా ఎలా ఉంటాయి? కానీ అనుదినము దేవునితో ప్రార్థన అనుభవం కలిగి ఉన్నవాడు వాటన్నిటిలో నుంచి దూసుకొని పోతుంటాడు. అదే ప్రభు కోరుకున్నది. లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా డ్రైవ్ చేయండి. అది ధైర్యంగా మీరు డ్రైవ్ చేయండి. నాతో టచ్లో ఉంటే ఎలా డ్రైవ్ చేయాలో నేను మీకు నేర్పిస్తా, ఎలా త్రోవ సరళం చేయాలో నేను మీకు నేర్పిస్తా. ఈ భూమి మీద ఉన్నంత కాలం క్రైస్తవ జీవితం ఒక యాత్ర, ఇదొక ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ చేస్తున్నాం కనుక నేను దేవునితో టచ్లో ఉండండి అంటున్నాడు ఆయన. సహోదరులారా, ఈ అనుబంధం, ఈ ఐక్యత దేవునితో, ఇది మన జీవితానికి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో మనం అసలు ఆశ్చర్యపోతాం అన్నమాట. నేను ఎన్ని చేస్తుందో, నేను బహుశా దేవుని చిత్తం అయితే ఆయన ఆయుష్కాలం అనుగ్రహించినట్లయితే తరువాతే ఎపిసోడ్స్లో నేను మీకు తెలియజేస్తాను. కానీ ఒక్కటి ఇప్పుడు చెప్పి నేను ముగిస్తా. నెంబర్ 1 చూడండి, యోబు గ్రంథం. యోబు కంటే పెద్ద శ్రమలు ఎదుర్కొన్నవాడు లేడుగా భూమి మీద. ఈజ్ నెంబర్ 1. మనకు ఒక నెంబర్ 1 ఎగ్జాంపుల్ కదా యోబు లైఫ్లో ఎన్ని శ్రమలు వచ్చాయో కదా, ఎన్ని వచ్చాయో మనకు తెలుసు కదా. ఒకేసారి పైగా నెమ్మదిగా కాదు, నిదానంగా కాదు, ఒకేసారి ఎట్ ఎ టైం ఒకేసారి పిల్లలు చనిపోయారనే కబురు, పొలం పాడైపోయిందనే కబురు, ఎడ్లు గొడ్లు నాశనం అయిపోయిన కబురు, ఒకేసారి ఆస్తంతా మరి ఆరత కర్పూరంలాగా కరిగిపోయిన కబురు, ఏమీ లేని వాడు అయిపోయాడు ఒక్కసారి. ఏమి లేకపోయింది, ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటుంటే ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయింది, గుర్తుపట్టలేనంత
బక్క చిక్కిపోయాడు. సరేలే ఎంతున్నా కడ వరకు చూసుకునే భాగస్వామి ఉంది కదా సహధర్మచారిణి అంటే, ఆవిడ అపార్థం చేసుకుని అడ్డం తిరిగిపోయింది. ఇంకెవరున్నాండి? ఎవరున్నారండి? ఒక్కోసారి పురుషుల జీవితం ఎలా ఉంటుంది, స్త్రీలు కూడాలే. కానీ యజమానుడు ఒక్కోసారి ఇట్లా చిక్కుపోతాడు. ఒకేసారి అప్పులైపోతాం, ఒకేసారి ఆరోగ్యం పోతుంది, ఒకేసారి ఇంట్లో అపార్థాలు చేసుకుంటారు, ఒకేసారి ఆ మనిషిట అల్లాడిపోతుంటాం. మనం అల్లాడిపోతుంటాం. ఏంట్రా బాబు అన్నీ ఒకసారి, బయట వాళ్ళు తిట్టే, ఇంట్లో వాళ్ళు తిట్టే, ఆరోగ్యము సహకరించకపోయే, ఏంటి జీవితం అని చాలాసార్లు అనిపిస్తాం. నాకు తెలిసి ఉదయకాలం ఇప్పుడు నా ముందున్న మీలో కూడా కొంతమంది అట్లాంటి ఫీలింగ్ లో ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆ ఫీలింగ్ లో ఉన్నా. 2024 సంవత్సరం ఒకేసారి అన్ని ఒకేసారి మా కోడలికి ఇబ్బంది, ఇంకో కోడలికి ఇబ్బంది, కొడుకుకి ఒకటి ఇబ్బంది. అక్కడ నుంచి మేము షిఫ్ట్ అవడం, ఫైనాన్షియల్ గా ట్రబుల్స్, మోసగించబడడం, చర్చి పాలిటిక్స్ అన్ని ఒకసారి. చూసారా యోబుకి ఆలోచించుకుంటే, అందుకే మనకంటే ముందు పెట్టాడు. అది పాత నిబంధన మనం పాటించడానికి కాదు, మనం బలపడడానికి పెట్టాడు. ఎందుకు పెట్టాడు పాత నిబంధనలో వీళ్ళందరినీ? ఎందుకు పెట్టాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఆ సంగతులు దృష్టాంతములుగా మన కొరకు సంభవింపజేశాడు అన్నమాట. అంటే యోబు అనే ఒక దృష్టాంతం నీ ముందు పెట్టింది. ఎందుకంటే నీ మీదకు ఒకేసారి ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు నువ్వు అది చేయమంటున్నాడు. ఏం చేశాడు ఆయన? 1వ అధ్యాయము 4-5 వచనాలు. నీ మాట వినపడుతుందా? ఇందులో వినపడుతుందా? చదువు. మా కోడ చదివేస్తుంది. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో, అనుదినము గుర్తుపెట్టుకోండి మాట, అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అనుదినము గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మాట, నిత్యము అలాగు చేయుచుండెను. ఆల్వేస్ బి టచ్ విత్ గాడ్. ఆల్వేస్. ఏమని? ఎప్పుడైతే దేవునితో టచ్ లో ఉన్నాడో ఆయనకి ఏమనిపించింది? ప్రభువా ఏదైనా పాపం చేసామేమో నాయన, ప్రభువా 7 బిడ్డల్ని ఇచ్చావు, మగపిల్లల్ని, 3 కుమార్తెల్ని ఇచ్చావు ప్రభువా, వీళ్ళలో ఏదైనా పాపం చేరిందేమో నాయన. అయ్యో ప్రభువా వీళ్ళు ఏదైనా నిన్ను దూషించారా, లేకపోతే వీళ్ళు ఏదైనా కొంచెం మిడిసిపడ్డారా, లేకపోతే వీళ్ళలో ఏదైనా సైతాను ప్రవేశించిందా? అయ్యో ప్రభువా ఒకళ్ళు ప్రవేశించకపోయినా 10 మందిలో ఒకరిలో ప్రవేశించిన మిగతా 9 మంది శుద్ధులుగా ఉన్నా కూడా, ఎవరు ఎలా ఉన్నా కూడా నిత్యము ఆయన దేవునితో ఆ ఏకాంత సమయం, ఆ ఒలీవల కొండ అనుభవం, అనుదిన ప్రార్థన, అన్నిటికంటే అద్భుతమైన ప్రార్థన అనుదిన ప్రార్థన. నోట్ దిస్ పాయింట్. అనుదిన ప్రార్థన. నోరు తడిగా ఉండటం ఎంత ముఖ్యమో, కంట్లో కన్నీటి జార ఎంత ముఖ్యమో, క్రైస్తవ జీవితానికి అనుదిన ప్రార్థన అంత ముఖ్యం. నిత్యము అలాగు చేయుచుండెను. ఆల్వేస్ బి టచ్ విత్ గాడ్. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ప్రభు? నాకు అది ఇది వంటలా పాపము చేశారేమో, ఏమైనా దోషం వచ్చిందేమో. బైబిల్లో యెషయా గ్రంథంలో రాయబడింది కదా, రక్షింపనేరకుండున్నట్లు నా హస్తము కూర్చోగాలేదు, విననేరకుండున్నట్లు నా చెవులు మందము కాలేదు. మరి ఏమైందిట? మీ ప్రార్థన నాకు ఎందుకు వినపట్లేదు? మీ పాపములు, మీ దోషములు మీకు నాకు అడ్డంగా వచ్చింది. యోబు యొక్క ప్రార్థన అదే. ప్రభువా నా బిడ్డల ద్వారానో లేకపోతే ఇంకెవరి ద్వారానో నీకు నాకు మధ్యలో ఆ పాపపు గోడ ఉండకూడదని నిత్యము. బిడ్డలారా, మన బిడ్డల కోసం మనం అది చేస్తున్నామా?
మన కుటుంబాల కొరకు మనం నిత్యము దేవునితో టచ్ లో ఉన్నామా? ఏదో పూజ చేసినట్టుగా మమ అనిపించుకోవటం కాదు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఏదో ఆనవాయితీ ప్రకారం, లేకపోతే రోజు గుడికెళ్ళి వచ్చినట్టు, లేకపోతే రోజు ప్రదర్శన చేసినట్టు, రోజు నమాజ్ చేసినట్టు కాదు. రోజు దేవునితో ఏకాంత సమయం. ప్రభువా, వాటిని ఏం చేయాలి నాయన? ఏం చేయాలి ప్రభువా? ఏం జరుగుతుంది నాయన? ఇంక నేనేం నేర్చుకోవాలి ప్రభువా? నాయన దేవుని బిడ్డలారా, యోబుకు జరిగినటువంటి గొప్ప కార్యం చెప్పమంటారా? ఆయన శ్రమ వచ్చిన తర్వాత కూడా శ్రమ గురించి ప్రార్థన చేయాల. అప్పుడు దేవునితో టచ్లో ఉన్నాడు. అప్పుడు ఏకంగా ఎలా ఉన్నాడు తెలిసిన? ముందేమో మాట్లాడే ప్రార్థన చేశాడు, తర్వాత పోట్లాడే ప్రార్థన చేశాడు. చిన్నపిల్ల డాడీ మీద పోటాడదు, నాకెందుకు తేలేదు నువ్వు ఐస్ క్రీము అని పోటాడదు. లేకపోతే కొడుకు తండ్రి మీద ఎక్కి తొక్కడం, డాడీ నాకెందుకు ఇవ్వు. మా మనోడు ఉన్నాడు మా ఇంట్లో, వాళ్ళ నాన్న అంటే మా నాన్నగాడు, డాడీ డాడీ డాయే అంటే ఆడికి ఎంత ఆనందం అయిపోద్దో. ఒకసారి సీరియస్గా ఉంటాడు, డాయే ఎక్కడున్నావు డాయే అంటే పోట్లాడుతున్నాడు. చూసారా? ఎందుకని? ఆడు రోజు వాళ్ళ నాన్నతో ఉంటున్నాడు, రోజు వాళ్ళ నాన్నతో టచ్ లో ఉన్నవాడు అవసరంతో పోట్లాడతాడు. ఏంటి ప్రభువా, ఏంటి నాయన? ముందేమో నేను ఎక్కడ తప్పు చేశానా అన్నాడు యోబు. తర్వాత నేనేంటి, నా యథార్థతను నేను ఇంక వదిలిపోను, నేను దేవునితో వాదిస్తానంటున్నాడు, దేవునితో నేను మాట్లాడతాను. ప్రభా ఏంటి నాయన? ఆయన నవ్వుతా ఉన్నాడు. లేరా బాబు, నాకు తెలుసులే నీ గురించి, నీ మీద ఒక పందెం కాశాడు వాడు, ఒకడు అపవాది అనేవాడు వచ్చి నీ మీద సాకులు సాడీలు చెప్పాడు, ఆడిని అణచటానికి నిన్ను కాస్త ఇబ్బంది పెట్టాడే. బిడ్డలారా, చివరి మాట చెప్పమంటారా? అనుదిన ప్రార్థన చేసే వాడి జీవితములో శ్రమలు, సమస్యలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. నన్ను చూడండి, ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. నువ్వు అలా ముందుకెళ్ళిపోతానే ఉంటావు. అది మానవ దేవుడు చేసిన. తర్వాత ఇంకొక 2-3 ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరో ఎపిసోడ్లో ఇది నేను కంటిన్యూ చేయాలని కూడా ఆశపడుతున్నాను. ఇంకొక వర్తమానం కూడా తీసుకున్నాం. సో ఈ ఉదయకాలం ఈ క్రతువు ఎందుకు? ఈ 47 రోజులు అందరం ఇలా ఉన్నది ఎందుకు? ఈ 47 అయిన తర్వాత క్లోజ్ చేయడానికి కాదు. ప్రతిరోజు బీ టచ్ విత్ గాడ్. ఇంట్లో అందరూ యోబు చేసింది గుర్తుపెట్టుకుని తన బిడ్డల కొరకు చేశాడు ఆయన. తన కుమారులు, తన కుమార్తెలు, యెరూషలేం కుమార్తెలారా, నా కోసం కాదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు యోబు చేశాడు. చూసారా ఆ పదం? వాళ్ళు ఏదన్నా తప్పు చేశారు, ఈయన తప్పు చేయలే, బాగానే ఉన్నాడు. ఎందుకంటే ఈయన అనుభవం చాలా ఉందిగా. తప్పు. కానీ ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు కనుక వాళ్ళు ఏదన్నా అపవాది చోటిచ్చారేమో అని ఆయన నిత్యము నేను చెప్తున్నాను. సహోదరుడిగా, మీ ఇంటి సహోదరుడిగా, బిడ్డగా లేదా సేవకుడిగా మీరు ఏదన్నా భావించండి. మీ ఇంట్లో ఇది నిత్యము జరుగుగాక. ఇది నిత్యము మీ పిల్లల కొరకు మీ జీవితంలో జరుగును గాక. నిత్యము మన గృహాల్లో ఈ ఒలీవల కొండ అనుభవం అనుగ్రహించబడును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి పరిశుద్ధుడ, పరలోక నీకు స్తోత్రం నాయన. అయ్యా, నీవు మాకు ఇచ్చిన ధన్యత నా ప్రభువా, ఎంత మంచిది నా తండ్రి, ఎంత స్తోత్రం నాయన. నీకు స్తోత్రం. క్షమించయ్యా, మన క్షమించయ్యా, సహాయం దయచేసినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ప్రార్థన అవకాశం నాకు ఇచ్చినందుకు నీ స్తోత్రం నాయన. అయ్యా, నిజంగా ఉదయకాల ప్రార్థన దేవా నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. నీవు ఇచ్చిన ధన్యత ప్రభువా, ఎంత గణనీయము, స్తోత్రము నాయన. సహాయం దయచేసినందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా, యోబు ఇటువంటి ప్రార్థన చేశారని మాకు అయ్యా మాకు తెలిసి ఉన్నది. దయతో అయ్యా మేము ఇటువంటి ప్రార్థన నేర్చుకోవాలి నాయన. సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా, ప్రార్థన చేసే వేళల్లో నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాం దేవానికి స్తోత్రం నాయన. అయ్యా, మా గురించి, అందరి గురించి అయ్యా ప్రార్థన చేస్తున్నాను. దయతో మమ్మల్ని క్షమించి అయ్యా, ఇక
నుంచి అయినా సరే అయ్యా అయ్యా నాయన ప్రార్థన చేస్తాం కానీ అయ్యా దేవా అదేంటి లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అలా కాకుండా దేవా నాయన దేవా ఇగో మరి నాయన తండ్రి నాయన తెల్లవారుజాము మునుపు ప్రార్థన చేయమన్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. అలాంటి ప్రార్థన మాకు నేర్పించమని అడుగుతున్నాను నాయన, సహాయం దయచేయమని అడుగుతున్నాను అయ్యా. ప్రతి బిడ్డ ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. అలాగే నాయన తండ్రి మా గ్రూప్ లో ప్రతి ఒక్కరూ ప్రార్థన నేర్చుకుంటూ మీరు మాకు సహాయం దయచేయమని, ఇదిగో నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని ప్రభు యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కాలం ప్రభువా నీ పాద సన్నిధిలో మేమందరం కలిసి ఈ విధంగా మరి నిన్ను ఆరాధించుటకు ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మాకు ఒక కలయిక ఈ గూగుల్ మీట్ ద్వారా కలుగు చేసేందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం పాడిన పాటలు బట్టి నీకు స్తోత్రాలు. మరి ఒలీవల కొండ అనుభవాన్ని మేము ఒకసారి టచ్ చేయడానికి సహాయం చేశారు నాయనా, నీకు స్తోత్రాలు. ఏదో సిలువ శ్రమలకు ముందు వెళ్ళడమే అనుకుంటున్నాం, కానీ ఆయన ఎప్పటి నుంచో అలవాటు కలిగి ఉన్నాడని, అనుదినము ఆయన తన వాడుక చొప్పున ఆయన ఒలీవల కొండకు వెళ్ళేవాడని, అలాగే వెళ్ళాడని మరొకసారి మేము అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విధమైన అనుదిన ప్రార్థన ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునితో మరి ఒక చిక్కటి అనుబంధాన్ని కలిగి ఉండే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అనే ఆ విలువైనటువంటి అనుభవాన్ని మా జీవితాల్లో కూడా మేము కలిగి ఉండలాగున మీ కృప మాకు దయచేయండి. ఏదో ఈ 40 రోజులు ముగింపు కాకుండా ఇది ఒక ఉన్నతమైన అనుభవానికి నాంది పలికేటట్లుగాను, ఒక ఉత్కృష్టమైనటువంటి ఆత్మీయ అనుభవానికి ఇది ఒక పునాదిగా ఉండునట్లుగా మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో కూడి ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత జీవితం నాయన దేవునితో ఎల్లప్పుడూ టచ్ లో ఉండే విధానం, నోరు ఎండిపోక కన్ను ఆరిపోక ఎల్లప్పుడూ ఒక విరిగి నలిగిన హృదయముతోనూ చిన్నపిల్లాడి మనస్తత్వంతోనూ ప్రతిదానికి నీ మీద ఆనుకొని నడిచేటువంటి అరణ్య మార్గమున నీ మీద ఆనుకొని నడుచున్నది ఎవతే అన్నట్టుగా ప్రభువా అట్లాంటి ఆ మెత్తటి మనసుతో కూడినటువంటి ఆ ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏదో ఒక పూజ ముగించినట్లో లేకపోతే ఏదో ఒక మాటలు అన్నట్లో మంత్రం చెప్పినట్టు కాకుండా మరి దేవా నీ ఎక్కుచూ దిగుచూ ఉంది అనుభవం, నిచ్చెన మీద ఆ గొప్ప అనుభవాన్ని మాకు కూడా అనుదినం దయచేయండి. మరి మా జీవన ప్రయాణంలో మేము దూసుకుపోవడానికి లేదా వచ్చే ఆటంకాలను అధిగమించి వెళ్ళడానికి కావాల్సిన అనుదిన శక్తిని, అనుదిన బలము మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన వారందరినీ దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యస్తులను వారి దయచేసి నీ అమూల్యమైన హస్తముతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన వారందరూ ఆసక్తికి తగ్గ ప్రతిఫలం దయచేయమని, అనుదినము ఫాలో అవుతున్న వారందరికీ నీ కృపను విస్తరింపచేయమని వేడుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన ఉన్నత నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ ప్రాతకాల ప్రార్థనలో పాలు పొందిన మన అందరికీ, సకల పరిశుద్ధులకును ప్రతి ఒక్కరు ఒలీవల కొండ అనుభవంలో కొనసాగునట్లు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.